A warm good morning to everybody. This is Maheshwari from 9th standard. I will read a story. The story name is ఒక కూతురి మనసు. అనగనగా ఒక గ్రామంలో ఒక రమేష్ అనే రైతు ఉండేవాడు. అతను తన కుటుంబంతో సహా ఆ గ్రామంలోనే నివసిస్తూ ఉండేవాడు. రమేష్ మరియు సతీష్ ఇద్దరు స్నేహితులు. వారిద్దరు చిన్నతనంలో నుంచి ఎంతగానో కలిసిమెలిసి ఉండేవారు. రమేష్ సతీష్ ఇద్దరు పెరిగి పెద్దయ్యాక ఒకే మండపంలో పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్ళయ్య తర్వాత కూడా వాళ్ళు ఎంతగానో కలిసిమెలిసి ఉన్నారు. కొన్ని రోజులకి హఠాత్తుగా రమేష్ కి ఒక కూతురు పుట్టింది. కూతురు పుట్టగానే రమేష్ ఎంతగానో భయపడ్డాడు. ఎందుకు అంటే నా కూతురిని ఎలా చదివించాలి, తనకి కావాల్సిన అవసరాలను ఎలా తీర్చాలి, తనకి మంచి చదువు ఎలా అందించాలి ఒక తండ్రిగా అని తను ఎంతగానో దిగులుతో భయపడ్డాడు. రమేష్ భయాన్ని చూసిన సతీష్, నాకు కూడా పిల్లలు పుట్టేలోపు నేను ఒక గొప్ప ధనవంతున్నాయి, నా పిల్లలని ఎంతగానో బాగా చదివించి వారికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తను నిర్ణయించుకున్నట్టుగానే 6 నెలల్లోపు ఒక గొప్ప ధనవంతుడై ఒక మంచి ఇల్లు కట్టుకొని అందులో కావలసిన వస్తువులని అమర్చుకున్నాడు. తరువాత కొద్ది రోజుల లోపే తనకి ఒక కొడుకు పుట్టాడు. రమేష్ తన కూతురికి సీత అని, సతీష్ తన కొడుకుకి రాహుల్ అని పేర్లు పెట్టుకున్నారు. ముందు ఇద్దరిని ఒకటే మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. సీతకి వాళ్ళ అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం. తన నాన్న తన కోసం పడే కష్టాన్ని చూసి ఎలా అయినా సరే మా నాన్నని గొప్ప స్థాయిలో ఉంచాలి అని తను చిన్నతనంలో నుంచే సమయాన్ని వృధా చేయకుండా ఇతరులకి సహాయం చేస్తూ క్రమశిక్షణ, సమాజంలో ఎలా ప్రవర్తించాలి, ఇటువంటి ఎన్నో గొప్ప మహాలక్షణాలు నేర్చుకొని వీటిని తన నిజ జీవితంలో పాటించుకుంటూ ఎంతగానో ఇతరుల మధ్యలో తనని కన్న తల్లిదండ్రుల పొగడేటట్టు ప్రవర్తించసాగింది. తన పాఠశాలలో కొంతమంది విద్యార్థులు తన ఉపాధ్యాయులని ఏదైనా ప్రశ్న అడగడానికి భయపడి అలాగే ఉంటే ఒకరోజు అది గమనించిన సీత తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి, మీకు ఎటువంటి ప్రశ్నకి సమాధానం తెలియకపోయినా సరే నన్ను అడగండి, నేను మీకు సమాధానాలు చెప్తా అని అంది. అలా తన స్నేహితులందరూ ప్రతిరోజు తన దగ్గరికి వచ్చి వారికి తెలియని ప్రశ్నలకి సమాధానాలు సీతని అడిగి తెలుసుకునేవారు. మళ్ళీ ఎన్నిసార్లు చెప్పమన్నా సరే సీత విసుగోకుండా ఎంతగానో ఓపిక పడుతూ అందరికి అర్థమయ్యేటట్లు చెప్పేది. ఒకరోజు తన స్నేహితులు సీత దగ్గరికి వచ్చి, నువ్వు ఎటువంటి ఎక్కువ ఆశయం అంటే నువ్వు ఎటువంటి లాభం లేకుండా మాకు ఎంతగానో కష్టపడి పాఠాలు చెప్తున్నావు కదా, అందుకనే మేమందరం కలిసి నీ కష్టానికి ఈ డబ్బులు ఇస్తున్నాం, తీసుకో అని అంటారు. అది సీత, నాకు మీ డబ్బులు వద్దు, మీరు నా స్నేహితులని చెప్తానే తప్ప డబ్బులను ఆశించి కాదు అని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళింది. మరుసటి రోజు ఉదయాన్నే పాఠశాల ప్రారంభం కాగానే సీత స్నేహితులు తనని ప్రశ్నించారు. ఏమని అంటే, నువ్వు మాకు ఎటువంటి లాభం లేకుండా ఎందుకు ప్రశ్నలు అంటే అర్థం కాని ప్రశ్నలు అర్థమయ్యేటట్లు చెప్తున్నావు, మళ్ళీ అయినా సరే ఎంతో ఓపిక పట్టి మాకు ఎందుకు చెప్తున్నావు అని అడిగారు. అడిగితే దానికి సీత నవ్వుకుంటూ, నాకు ఎటువంటి లాభం లేదని మీకు ఎవరు చెప్పారు, మీకు అర్థం కాని ప్రశ్నలు మళ్ళీ అర్థమయ్యేటట్లు చెప్తుంటే నా మెదడులో నాకు బలంగా గుర్తుంటాయి, ఆ ప్రశ్నలని నేను పరీక్షలో కూడా బాగా రాయగలుగుతున్నాను అని చెప్పి అక్కడి నుంచి తరగతి గదిలోకి వెళ్ళిపోయింది. ఇటు సతీష్ కొడుకు రాహుల్ సంగతికి వచ్చేసరికి మాత్రం తను ఏమనుకున్నాడంటే, నా తండ్రి గొప్ప ధనవంతుడు అయ్యాడు కదా, నా తండ్రి నేను పరీక్షలు రాయకున్నా సరే ఫెయిల్ అయిపోతే నాకు ధనం పెట్టి సీటు కొంటాడులే అని తన స్నేహితులతో పాటు తిరుగుతూ ఉండేవాడు. ఇతరులని బాధ పెడుతూ, సమయాన్ని వృధా చేస్తూ, పెద్దవారికి గౌరవం ఇవ్వకుండా తిరుగుతూ ఉండేవాడు. రాహుల్ స్నేహితులు అతన్ని మోసం చేస్తున్నారు. ఎలా అంటే, పగలంతా రాహుల్తో ఆడుకొని రాత్రి మాత్రం ఇంటికి వెళ్ళి చదువుకుంటూ ఉన్నారు. అది తెలియని రాహుల్ పగలంతా తన స్నేహితులతో తిరుగుతూ రాత్రి అయ్యేసరికి మాత్రం ఫోన్ చూసుకుంటూ ఇంట్లోనే ఉన్నాడు. సీత ఎలాంటిది అంటే, తను ఇతరుల పరీక్షల్లో చూసి రాయదు, అలానే ఇతరులకి పరీక్షల్లో కూడా చూపించదు. అలాంటి గుణం సీతదైతే. ఎలాగైనా సరే చిట్టీలు పెట్టి రాద్దాంలే అనే స్వభావం రాహుల్ది. వారు ఇలాగే ఎదుగుతూ వచ్చారు. వారి బోర్డు పరీక్షలు కూడా దగ్గర పడ్డాయి. రాహుల్ చిట్టీలు పెట్టి పాస్ అయిదాంలే అని చిట్టీలు పెడుతూ ఉన్నాడు. సీత మాత్రం తన తండ్రిని ఎలాగైనా సరే గొప్ప స్థాయిలో చూడడానికి ఒక అవకాశంలా భావించి రాత్రి పగలు తేడా లేకుండా చదువుతూనే ఉంది. సీత చదివినట్టు బోర్డు పరీక్షల్లో కూడా ఎంత అద్భుతంగా పరీక్షలు పూర్తి చేసింది. రాహుల్ మాత్రం చిట్టీలు పెట్టి ఇన్విజిలేటర్ కి దొరికాడు.
దాంతో రాహుల్ చేసిన తప్పుడు పనికి ఇన్విజిలేటర్ అతన్ని డీబార్ చేశాడు. డీబార్ అయిన రాహుల్ తన తల్లికి మొహం చూపించుకోలేక, తన స్నేహితులకి ఎవరికి చెప్పుకోలేక అతను ఎంతగానో పశ్చాత్తాపంతో వారి ఇంట్లోకి వెళ్ళి ఒక గదిలో కుమిలిపోతూ ఉన్నాడు. సీత ఎవరు ఊహించని విధంగా మంచి మార్కులతో రాష్ట్రంలోనే మొదటి ర్యాంక్ సాధించింది. తనని అభినందించడానికి జిల్లా కలెక్టర్ గారు వచ్చి, నీ పేరేంటి, అసలు నీ లక్ష్యం ఏంటి అని అడిగితే, సీత, గౌరవనీయులైన కలెక్టర్ గారు, నా పేరు సీత, నా లక్ష్యం ఒక జిల్లాకి కలెక్టర్ అవ్వడం. ఎందుకు అంటే మా నాన్న నన్ను చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలు పడుతూ ఎంతో కష్టపడి నన్ను చదివించాడు, నన్ను పోషించాడు. నాలాంటి వాళ్ళు ఇంటికి ఎంతమంది ఉన్నారో తెలియదు, వీధికి ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు. రేపు నేను జిల్లాకి కలెక్టర్ అయి నా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి చదువుకునేటట్లు ప్రజలకి ఇంటి వాళ్ళకి ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పింది. సీత మాటలు విని జిల్లా కలెక్టర్ గారు ఎంతగానో ఆనందపడ్డ జిల్లా కలెక్టర్ గారు సీత చదువుకి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండడానికి తనకి ఒక మంచి పాఠశాలలో ఫ్రీ సీట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. దాంతో సీత ఎంతగానో సంతోషించింది. దీంట్లో మనం తెలుసుకున్నది ఏంటి, మనము ఏ వస్తువులు పోయినా సరే కొనుక్కోగలం. అంటే డబ్బు, బంగారం, వజ్రాలు ఎలాంటివైనా. డబ్బు పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకునే సత్తా మనకుంది. కానీ పరువు, నమ్మకం, విజ్ఞానం ఇలాంటివి మాత్రం ఎన్ని వేల కోట్లు పెట్టినా కొనలేం. ఎందుకంటే ఇవి డబ్బుకి వెల కట్టలేని ఆస్తి. ఇది విద్యార్థులకి, ఎంతో మందికి, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ఆస్తి ఉంటుంది. కానీ ఎవరైతే అదిని మంచి మార్గంలో ఎక్కడ అవసరం వస్తుందో దాన్ని ఉపయోగిస్తారో వాళ్ళు వారి జీవితంలో మంచి స్థానంలో ఉంటారు. మనము చదువుకోవాలంటే ఇతరులతోని పంతాలు పట్టింపులు ఉండకుండా ఎవరైతే మనకు మంచి కోరుతారో, ఎవరైతే మనం మేలు కోరుతారో, మనము మంచి స్థాయిలో ఉండాలని ప్రయత్నిస్తారో వారితో ఉంటూ మన సమాధానాలు మన అవసరం కావాలి అని కోరుకున్న ఎవరికైనా సరే మనం సహాయం చేస్తూ సమాజంలో మంచి నడవడిక నడుస్తూ పెరగాలి. మనము ఇతరులకి ఎలాగైనా సరే చిట్టీలు పెట్టి పాస్ అయిదాంలే అని అనుకుంటే మాత్రం అది ఎప్పటికీ మన సొంత సంపాదన కాదు. ఎందుకు అంటే అది ఎన్నటికైనా సరే ఇతరుల ముందు మనల్ని అవమానపరిచే విధంగానే ఉంటుంది. నా దృష్టిలో చెప్పాలంటే ఉపాధ్యాయులందరూ సముద్రంతో సమానం. ఎందుకంటే ఉపాధ్యాయుల్లో ఉండేవి విజ్ఞానం, జ్ఞానం, సముద్రంలో ఉండే నీళ్లు ఎప్పటికీ కొరత లేదు. అందుకనే ఉపాధ్యాయులైనా సరే, పెద్దలైనా సరే నాకు ఎంతగానో గౌరవం. మీరు కూడా మీ తల్లిదండ్రుల కోసం ఎంతగానో నిజాయితీగా కష్టపడి పరీక్షలు తీసుకొచ్చి పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకొని మీ తల్లిదండ్రుల పేరు, మీ ఉపాధ్యాయుల పేరు, మీకు చదువు చెప్పిన దేవాలయాల లాంటి మీ పాఠశాలల పేరు మంచి స్థానంలో నిలబెట్టాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.